నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చిండు. ఆ గెస్ట్ ఎవరో మీరు చూడంగానే గుర్తుపడతారు. అరే ఈ బాబా తెలియకపోవడం ఏంది మాకు అని అంటారు. సోషల్ మీడియాలో జస్ట్ కేసీఆర్ ఫ్రెండ్ అని కొడితే చాలు ఈ బాపు వీడియోలు కనిపిస్తాయి. తను చాలాసార్లు సరే రాజకీయాల గురించా లేకపోతే ప్రజా సమస్యల గురించా మాట్లాడిన సందర్భాలన్నీ కూడా చూసినాం. మొత్తానికి ఇలా మన స్టూడియోకి వచ్చిండు, మాట్లాడదాం. 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన ఎట్లుండే, లాంటి విషయాలు తనతోనే మాట్లాడదాం. తనే మాధవ్ రెడ్డి. బాపు నమస్తే. మాదన్న ఎట్లున్నావు మాదన్న? టాబ్లెట్స్ వేసుకోవాలి, ఉండాలి. ఎందుకంటే గట్టిగా ఉన్నావు మంచిగా? ఉన్నాం కానీ మొత్తం టాబ్లెట్లు 2 అయితే వేసుకోవాలి. ఎట్లుంది అంటే ఇప్పుడు అప్పుడు బాగా కష్టపడ్డోళ్ళు పని చేసిన వాళ్ళు మీరే టాబ్లెట్లు వేసుకుంటే ఇప్పుడు మేము ఏం చేస్తాం, మంచిగా ఏసీలా చల్లగా కూర్చుంటున్నాం. మరి మా గత ఏంది, మా పరిస్థితి ఏంటంటే చెప్తాం. నేనైతే 2 వేసుకుంటాను, నాకంటే చిన్నోళ్ళు 10 వేసుకుంటాను. పడతాను. ఓకే, ఎట్లుంది మరి ఊరు, ఎట్లుంది, ఏమంటుంది? ఊరు మంచిగానే ఉన్నది, ఎందుకు లేదు. సిద్దిపేట మంచిగానే ఉంది. ఏమంటారు? ఏమంటారు, మనసులో పెట్టుకుంటారు. ఏమనుడు ఎందుకు, ఎప్పుడు పరిపాలన ఎట్లున్నది, ముందు ఎట్లుండే, ఏం కథ. ఇక కేసీఆర్ పరిపాలన అంటే సూత్తిమి 12 ఏళ్ళు, అతన్ని ముఖ్యమంత్రి ఏం చేసి 10 ఏళ్ళు మంచోడు అనుకుంటుమి, మంచిగా చేస్తాడు అనుకుంటుమి. చేయలే, ఏం చేయలే. 8 లక్షల అప్పు చేసిండు, కోట్లు. 8 లక్షల కోట్లు. ఓళ్ళు చెప్పిరా నీకు ఇది అంతా? అంతే ఎందుకు, మొత్తం పేపర్ చూడనా, టీవీలో చూడనా? పేపర్లో టీవీలో రాసింది నిజమా? పార్లమెంట్లో చెప్పింది నిజమా అంటే బాపు? పేపర్ రాసేది మొత్తానికి 80% నిజమే ఉంటుంది. పార్లమెంట్లో చెప్పేది పక్క. అయితే పార్లమెంట్లో ఏం చెప్పినారు అంటే ఈయనది 3,70,000 80,000 అని చెప్పారు. తతిమై కొన్ని చేతి పదవులే కొన్ని ఇట్లు ఉంటాయి, ఇవి వాళ్ళు ఇంక్లూడ్ చేయలే. అవి తెచ్చుకుంటాడు కట్టుకుంటాడు అనుకున్నారు. అసలు అప్పు అదే కదా మరి. అసలు అప్పు అంటే మరి ఈ అప్పు అంతా ఎవడు కడతాడు? ఈ మీద అప్పు కూడా కలపాలంటావు. వీళ్ళు చక్కగా ఏం చేస్తారంటే ఏమనుకున్నా ఇప్పుడు అదే ఆయన చేసిపోయిన అప్పుకు ఎవడు ఈ ప్రభుత్వంలో ఉన్నా దాన్ని మిత్తి ఇన్స్టాల్మెంట్ కట్టవలసిందే. కట్టడానికి ఈయన దగ్గర డబ్బులు లేకనేపాయి, మళ్ళీ కొత్తగా అప్పు తెచ్చి ఈ డబ్బు కట్టు. ఇప్పుడు అప్పు తెచ్చి కేసీఆర్ ఏం చేయలే, మొత్తం ఖరాబే చేసిండా? ఏమన్నా పని చేసినట్టు కూడా కనిపిస్తలే? ఇక పని చేసినట్టు కనిపిస్తుంది అంటే వాళ్ళ కార్యకర్తలు అయితే మంచిగానే బాగుపడరు. ప్రతి వాడు ముందు ఊరుకు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మా అంటే 100 మందిమే ఉండేటిమి. ఇప్పుడు ఒక్కొక్క ఊరికి 100 మంది తయారు చేసిండు. అప్పుడు ఏ రూపాయలు 1 పైసా లేకుండా పరిపాలన గద్దెకి. ఎందుకని కేసీఆర్ అంటే ఇంత కోపం? కోపం అంటే కోపం కదా, మంచిగా నమ్మినోని జడగొట్టినాక ఏం కోపం అనిపిస్తుంది? నీకే 5 పైసలు బిల్లు లేనాడు మేమంతా పోగు చేసి మా నాయకుడు మంచిగా ఉండాలి, గెలవాలి, ప్రజలకు మంచిగా అనుకున్న పనులు చేయాలి, మన ఉద్దేశం గట్టుంటుందని చెప్తుంది. ఏది ఎలక్షన్ల ముందు. ఎలక్షన్లు గెలిచినాకనే నీ మీద రాళ్ళు వేసినో రప్పలు వేసినో ఊంచినోని తిట్టిన వాళ్ళని మళ్ళీ గద్దెలెక్కిత్తివి. ఇప్పుడు తెలంగాణ కొరకు నువ్వు కష్టపడ్డ మాట నిజమే. అంతకుముందు 67 సంవత్సరాలు, అది 1969 నడుతుంది. అప్పుడు నడుతూనే ఉన్నది. నువ్వు ఉన్నావా అప్పుడు? పుట్టినావా? అదే నేను పుట్టిన అప్పుడు చిన్నగానే ఉన్నా. 1969లో నేను చెప్పేది. ఎప్పుడు పుట్టినావే నువ్వు? స్టూడెంట్లు నేను 41లో పుట్టి. 41లో పెట్టినావు. అప్పుడు స్వతంత్రం వచ్చేటప్పుడు కూడా చూసినావు కానీ 5-6 ఏళ్ళ పిల్లగాని. అయితే అప్పుడు ఏం చేసినాం కదా అంటే ఇప్పుడు చంద్రశేఖరరావు తెలంగాణ వీళ్ళు ఏమైనా ఆంధ్రోళ్ళు గిట్ట చేస్తారు కానీ మొన్నటిదాకా ఎప్పటికీ అంటున్నాము. వాళ్ళు చేసిన మాట నిజమే కొంత. కేసీఆర్ చిన్నోడా నీకంటే పెద్దోడా? చిన్నోడు, 12 ఏళ్ళు చిన్ననే. అచ్చా, 12 ఏళ్ళు చిన్న. 1969 ఉద్యమంలో మరి నువ్వెందుకు చేయలేదు అంటే, నువ్వెక్కడ పోయినావు అంటే నిన్ను అడుగుతారు. ఇలా ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ అడుగుతారు, కేసీఆర్ను తప్పు పడుతుండు, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కదా, మరి ఇలా మంచిగా చేసిన పనులు కూడా సరిగా ఒప్పుకుంటలేడు మాధవరెడ్డి. 69లో ఆయన ఉన్నాడు కదా, మంచిగా యువకుడు కదా, అప్పుడు ఎందుకు ఉద్యమం చేయలేవు నువ్వు అంటే? దేని కొరకు అంటారు? తెలంగాణ కోసానికి. అప్పుడిప్పుడు తెలంగాణ అన్నం కదా. అన్నవా నువ్వు? అన్నంగానే కాకైపోయి. అదే నువ్వు అన్నవా? అన్నం కాలేదు. కొట్లాడినవా? ఇక కొట్లాడాలి అందరోళ్ళు. నేను తెలంగాణ కావాలంటే బ్రహ్మానందుడికి పోవాలంటే పోవాలి. అందరోళ్ళే కేసీఆర్ అనుకుంటే 2014లో వచ్చేదా తెలంగాణ అంటే? మొన్న నిజంగా చెప్తాను కదట, సకల జనులను మొత్తం
ఒక్కటైతేనే ఈ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏం లేదు. కేసీఆర్ ఉన్నది కానీ కేసీఆర్ మొత్తం లేదంటలేను, మొత్తం నాదే అంటే కూడా నేను ఒప్పుకోను. పార్లమెంట్లో అన్ని పార్టీలోళ్ళు సపోర్ట్ చేసేటట్టు చేసారు. ఇప్పుడు సోనియా గాంధీ పెద్దమ్మ బిల్లు పెట్టింది, చిన్నమ్మ సపోర్ట్ చేసింది. చిన్నమ్మ సపోర్ట్ చేయకపోతే పెద్దమ్మ జరుగుతుందా? నేను అనేది అట్లట్లేను, అన్ని పార్టీలో కలిస్తేనే ఇది మన తెలంగాణను ప్రజలను మన ఉద్యమాన్ని గమనించి వాళ్ళు చేశారు. వాళ్ళు చేయంగానే అప్పుడు ఈయన ఉద్యమం 2 ఎంపీలే ఉండరు కదా, విజయశాంతి ఈయన బిల్లు పెట్టినాడా లేడు, లేకున్నా అది వాళ్ళు చేసిర్రు అయిపోయింది. అంటే పెట్టిపించింది ఈయన కాదా? ఇక ఈయన అందులో ఒక్కడే అన్నట్టు, వాళ్ళంతా లేని ఈయన ఒక్కడు చెప్తేనేం కాలేదు. అందరూ మొత్తం యావత్ భారతదేశంలో అన్ని పార్టీల వాళ్ళు వీళ్ళకు తెలంగాణ వాళ్ళకు చేయాలరా పాపం మొదటి నుంచి ఉన్నది, ఈ ఆంధ్రోళ్ళు బాగా తెలివి కల్లోళ్ళు ఉన్నట్టున్నది, వీళ్ళు దొరికిపోతారు అనే ఆలోచనతోనే వీళ్ళ నిధులు నియామకాలు వీళ్ళకు. ఇప్పుడు బాపు 1969లో తొలిదశ ఉద్యమం అందరం చూసినాం. అంటే మాకైతే పుస్తకాలు చదివినాం, లేకపోతే మీ అసంటోళ్ళు చెప్తే అర్థం చేసుకున్నాం. అప్పుడు చూసిరు. ఆ తర్వాత పరిపాలించిన కాంగ్రెసే పరిపాలించింది ఎక్కువ శాతం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని. అందున 2001లో ఉద్యమం ఇంకా ఎక్కువ అయింది కేసీఆర్తోనే అని అంటారు కదా. ఈ 2001 నుంచి 14 దాకా పరిపాలించింది కాంగ్రెసే. టీడీపీ అయిపోయినాక రాజశేఖర రెడ్డి గెలిచిండు, గెలవంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలిచిండు, ఆయన తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి అయిండు. అప్పుడు యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్లో మరి కేసీఆర్ గట్టిగా కొట్లాడకపోతే 14లో వచ్చేదా అనేటోళ్ళకి మరి ముందుగా ఎందుకు పెట్టలేదు? మరి 2004లో 2008లో మరి వీళ్ళు కొట్లాడారు కదా, అప్పుడు ఎందుకు తెలంగాణ కోసం మరి బిల్లు పెట్టలేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టలేదు? మరి మన మీద ప్రేమ ఉంటే మరి 14 దాకా ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలంటే ఏం చేస్తాం మరి? ఇప్పుడు వీళ్ళంతా మనము మొత్తానికి 1200 మంది చనిపోవుట్లా ఇక ఇంకా బాగా ఇవ్వలేదు అనే ఆలోచనకు వచ్చారు తప్ప మన తెలంగాణ ఉద్యమకారులతో కేసీఆర్ కొట్లాడితే రాలేదు అని వాళ్ళని అంటే మరి మొదలు కూడా పెట్టచ్చు కదా అని నేను అంటున్నా. ఉద్యమం ఆకాంక్ష ఎప్పటి నుంచో ఉంది కదా తెలంగాణ. కేసీఆర్ లేడు అని నేను అంటలేను కదా, కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్తోనే అందరు ఉంటేనే కేసీఆర్ అయింది, ఒక్క కేసీఆర్తో కాలేదు. ఓకే, కానీ ఆ ఒక్కడు ఉంటే కూడా నయమైంది. నయమైనాక నువ్వేం చేసినావు? నిధులు మనకేంటివి, నియామకాలు మనదే అంటివి, నీళ్లు మనయేనంటివి. ఎటువైనాయి మరి? ఆ 3 ఎటువైనాయి? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినావా? రాలే. ఏమొచ్చినాయి? ఎవరు ఉద్యోగాలు లేదు, మన లేదా లెక్క చూడలే. ఒక్కటే ఆయన పరిపాలన. లెక్క చూసినావా లేదే బాబు? ఏంది లెక్క చూసినావా? శ్వేతపత్రం ఒకటి విడుదల చేసారు పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మేము ఇచ్చిన ఉద్యోగాలే లెక్క ఇది అని. చూడలే. 1,53,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించారు, అన్ని డిపార్ట్మెంట్లలో చూపించారు. చేసినాక మరి కాంట్రాక్ట్ మీద ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకు చేయలేదు? కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తా అన్నాడు. చేసినావా? చేయలేదు. ఆర్టీసీని ఇట్లా చేస్తా అన్నావు, అట్లా చేస్తా. ఆర్టీసీ 53 సంవత్సరాలు అదే రోజులు వాళ్ళు చేస్తే కూడా నువ్వు కానుకోలే. మళ్ళీ వాళ్ళను డిపోలకు 4-3 పిలిచి దావత్ ఇచ్చి చేపల కూర ఇది పెట్టి ఆయనతో వాళ్ళని సలహా చూసినావు. అన్ని ఉత్తముచ్చే నరేష్ గారు. సరే, కేసీఆర్ పాలన బాగలేదనే 23లో ఆయనతో దించారు. ఎక్కించుకున్నది ఓలను ఇంకా అంతకంటే మంచోళ్ళు అనుకొని చేసినాం కదా. అయితే ఇప్పుడు నిజంగా ఆ రోజు ఈ అన్ని హామీలు ఇవ్వకున్నా ఈయన గెలుసు. ఎందుకు అంటే కేసీఆర్ మీద కోపంతో బంద్ పెట్టాలి అంతే. 1 పాయింట్ ప్రోగ్రామ్. ఎక్కడికి వెళ్ళి కేసీఆర్ ను రానియొద్దు అంతే. ఓల మీద కోపం అది కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, ఎమ్మెల్యేల మీద అంటే కేసీఆర్ మీదనే ఎక్కువ. కేసీఆర్ మంచోడైతే ఇట్లనే కాకనే మిగిలిన వాళ్ళంతా మంచోళ్ళేనా? కేసీఆర్ అట్లా కాదే, మిగిలిన ప్రజ అంతే. ఆ ఎమ్మెల్యేలు ఇట్లా వాళ్ళంతా మంచిగా చేసిరా? ఈయన చెప్పినట్టు వాళ్ళు చెప్తారు, అట్లా అయిందంట అంతే. ఇప్పుడు ఈయన చక్కగా పోతే ఏం ఇట్లా కాకనే పోవు. 3 ఏళ్ళు ముందుగా నేను చెప్పిన నీ పరిపాలన మంచిగా లేదు, ఆలోచించుకో అని చెప్పినాం. ఇట్నే ఏం ఆలోచించినావు? ఏమన్నా అంటే 1.7తో మేము ఓడిపోయినాం, అంత మంచిగానే ఉన్నాం, మేము దగ్గర దాకా వచ్చినాం, మాకేవాడా అని అంటావు. నీకు 25 సీట్లకు అంటే ఎక్కువ రావన్నా. నేను అన్నది పక్కా అయింది. ఒక సిటీలో వచ్చినాయి అన్ని. అదే 40 వచ్చినాయి కదా, 39 దాకా వచ్చినాయి. సిటీలోనే ఇవన్నీ వచ్చినాయి. అవతల మన జిల్లాకు ఒకటి 2 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి నీకు? అయితే ఇప్పటికి కూడా ఈ కిరణ్ అదే మన
రేవంత్ రెడ్డి గారు అనకున్నా వచ్చు, కానీ ఏదో ఇవన్నీ అంటాండి ఇంకా నయం కదా అనుకున్నాం. ఒక్కడి కూడా అమలు లేదా, ఒక ఫ్రీ బస్ తప్ప, మహాలక్ష్మి పుణ్యమా తప్ప ఇంకోటి ఏం లేదు. నీకు ఉపయోగపడుతుందా ఫ్రీ బస్సు? ఎక్కడిస్తారు అది గడిస్తారు. ఆ ఫ్రీ బస్ అని మొక్కితే మహాలక్ష్మి అంటే మరి నీకైతే ఉపయోగపడదు కదా. ఉపయోగం లేదు, పాడలేదు. అయితే ఇంకొకటి, నేను శ్రీలక్ష్మి తీసేయాలి అంటలేను, వాళ్ళకి తీసేసి నువ్వు అన్నావు కదా ప్రతి మహిళకు 2500 ఇస్తా అని, మరి అదన్నా ఇస్తే నయమే కదా. ప్రతి మహిళకి వాళ్ళు మొత్తం కూరగాయలు, ఉప్పు, మరి చిల్లర సామాన్ అంతా కొనుక్కుంటారు, నేను యాడ్ చేస్తారు. మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుడు, అదంతా ఉత్తమ ముచ్చటి. అగో మహిళల్ని కోటీశ్వర్లు అన్నాడు కదా ఆయన, నిన్న కూడా అంటుండు కదా, నిన్న అంటాడు కదా పరేడ్ గ్రౌండ్ లో అన్నాడు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తారు. చూడమా మనం 3 ఏళ్ళ నువ్వు ఇప్పుడు ఇంకో 34 దాకా ఉంటా అన్నా, 34 యాడ్ ఉంటావా, 30 నెలలు మంచిగా చేస్తే దారు. ఇప్పుడు మీతో పరిశాన్ వచ్చింది, అప్పుడు ఆయన నచ్చలేదు, ఇప్పుడు ఈయన నచ్చలేడు, మరి ఒళ్ళని తెచ్చుకుందాం. మరి గడికి మీరు ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం మరి? అట్లాగా నరేష్ గారు నువ్వు చేస్తావా మరి? నీతో అవుతుందా? ఎక్కిమాటవా? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు వీళ్ళు చేస్తలేరు నిజమే, వీళ్ళు కాకపోతే మళ్ళీ వాళ్ళకే ఎత్తామా? మరి ఏమున్నది మరి ఇంకా? అబ్బా పొరపాటు. అగో నీ తోవేట ఉన్నది, నీ ఆలోచన ఉన్నది. ఇది ఎట్లా అంటే ఇంకోళ్ళు కూడా ఉంటారు కదా, ఒకళ్ళు అయిపోయారు, 2 అయిపోయి 3 వేద్దామంటారు. జనమే అంటారు, అంటారు ఏమంటారు, అరే వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం, ఒకసారి వీళ్ళకి ఎత్తి తప్పే ఉన్నదే పాపం, ఈ మాట అంటారు. వాళ్ళు ఎత్తరా రేపు వేయరా దేవునికి ఎరక, నాకు ఎరకలేదు, కానీ జనంలో వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేసినావంటే ఈ రాష్ట్రంలో 3 పార్టీలను అధికారానికి తెచ్చడానికి చూస్తున్నావు. ఇక ఒకళ్ళు అయిపోయారు, 2 అయిపోయారు, 3 తెస్తా అంటావు. కావాలి, అదే నా కోరిక. 3 దండలాడుతుర్రు, వాళ్ళదాళ్ళు కొట్టుకొని వస్తుర్రాడా. అది నిజంగా చెప్తాను కదా, అంటే బీజేపీ వాళ్ళది మొన్నటి జరిగిన ఇన్సిడెంట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఏం తప్పులేదా వాళ్ళు చేసిన దాంట్లో? తప్పేనే, ఒకరి మీద వాళ్ళు పెట్టు చాలా తప్పు ఉంటాను నేను అనేది, అట్లా పెట్టకూడదు. మరి గాళ్ళు ఆ 4 సుత్తి కలుస్తలేదు, ఆ 4 చక్కగుంటలేరు, రేపు ఇంతమందిని చూస్తారా? ఆ 4 ఇప్పుడే ఒక 4 నెలల చక్కగా అవుతారే, ఇక నువ్వే చేయాలి, తప్పనిసరి అవుతారు. ఇప్పుడు సరే వాళ్ళు వచ్చేది చూద్దాం, అది దేవుని కరగ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిండంటే మొత్తం ఇక ఉబ్బిచ్చాడు మనందరినీ. ఇక చూడరు, ఇక అన్నీ వచ్చేసినాయి, ఇక రైతు బంధు 2 సార్లు 3 సార్లు వేస్తా పోరి, రుణమాఫీ మొత్తం చేస్తా పోరు అనుకుంటే చెప్పిండు. మరి చేయలేడు కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది ఇయ్యాలకి. మరి రేవంత్ రెడ్డిని ఏం అనేది లేదా? నువ్వు ఇక అడగవా? అంటే ఇప్పుడు అంటే మనకి ఇంటండా, ఇప్పుడు ఒకటే మాట, రైతు బంధు ఇప్పటి వరకు 3 పైసలు ఎగబెట్టినావు, నాకు అది బాగా అనిపిస్తుంది. 3 పైసలు ఎగబెట్టినావు, అయిపోయింది. మరి మంచిగా ఇచ్చినోని కాదంటివి నువ్వు, అస్సలు ఇచ్చినోని, కరెక్ట్గా ఇచ్చినోని. రైతు బంధు ఒక్కటి కాదే, ఆయన ఒక్కటి రైతు బంధు. కానీ రైతులంతా ఏమంటారు, పాలిచ్చే బర్రె నిడిచిపెట్టి ఆయన తెగదన్న దున్నపోతులు కట్టుకుంటారు, ఇది వాస్తవమా అంటారు. మరి ఎట్లా అయితే పాలిచ్చే బర్రెనా చచ్చిన బర్రెనా ఈయన చక్కగా చేయకపోతే అది కొన్ని ఇచ్చింది కదా, 1/2 షేరో 1/4 షేరో ఇచ్చింది, ఇది ఆయన తీస్తలేదు కదా. ఇప్పుడు మీరు అనేది సత్యమైన మాట. ఇప్పుడు అప్పటి వరకు ఈ సగం ఇచ్చేది ఈ మొత్తం ఇయ్యడానికి వద్దు, ఇంకో కొత్త బర్రెని ఎందుకు చూడొద్దు మనం? బర్రెనే మార్చుకుంటావా? బర్రెనే మారుతాము, తప్పేమున్నది, మారితే తప్పనిసరి జనంలో. నేను వేరే అంటలేను, భారతదేశంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. చూస్తలేమా ఎలక్షన్లలో? చూస్తున్నాం, కనబడుతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళది ఎక్కడన్నది అంత ఉత్తదే రేవంత్ రెడ్డి చెప్పేది. ఇప్పుడు గద్దె మీద ఉన్నావు కదా, నీకు రేపు సర్పంచ్ ఎలక్షన్ మత్తుకు గెలిచినాం కదా, అరే గవర్నమెంట్ ఎవడితే వాడైతే రేపు గవర్నమెంట్ నీది పోయింది అనుకో 30 నెలల్లో, మొత్తం వీళ్ళు అంతా ఇంకో పార్టీకి పోతారు. అది ఎట్లయినా ఉన్నది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఇప్పుడు అంటే మొదటి నుంచి చూసుకుంటూ వస్తే రేవంత్ రెడ్డి వచ్చిన కాడికెళ్ళి ఒకటి కంటోన్మెంట్ ఎన్నిక ఒకటి అయింది. కంటోన్మెంట్ కాగానే ఆడికించి మన జూబ్లీల్స్ అంటే మొన్న వచ్చింది, దానికంటే మొదలు సరే సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జూబ్లీల్స్ ఇవన్నీ చూసినాం కదా. ఇందులో ఏడైనా సరే మొదటి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నారంటే మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ఇష్టపడుతున్నారు, మమ్మల్నే చూస్తుండగా ఇంకా ఎవరున్నాడు ఈ రాష్ట్రంలో అని అంటుండు కదా. అదొక దానికి సమాధానం చెప్పు. ఇంకోటి మరి 2వ స్థానంలో వాళ్ళు ఉన్నారు, మరి బీఆర్ఎస్ ఉన్నదా బీజేపీ ఉన్నదా? గట్లా చెప్పు. ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి నన్ను అందరు ఆదరిస్తారు, నన్ను అందరు ఇష్టపడుతున్నారు అంటాడు, దానికి ఏం చెప్తావు?
ఇప్పుడు ప్రస్తుతము అంటే నేను సపోర్ట్ అని మాట్లాడతలేను. బీఆర్ఎస్ అనుకుంటారు వీళ్ళు ఏది మేమే సెకండ్లు ఉంటామని. ఉంటామని కాదు, ఉన్నారా లేదా కంటోన్మెంట్లో లేరా? చూసినావా జూబ్లీస్లో లేరా? పోటీ ఇచ్చింది వాళ్ళు. అచ్చా, జూబ్లీస్లో ఓడిపోయేదానికి కూడా నేను కారణం చెప్తాను. ఇప్పుడు అని అనేది సర్పంచ్ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా సగం స్థానాలు వీళ్ళకి వచ్చినాయి, సగం కంటే ఎక్కువ వచ్చినాయని వీళ్ళు చెప్పుకుంటారు కాంగ్రెస్. మిగిలిన స్థానాలన్నీ ఎవరి? రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉందా లేదా? అంటే ప్రత్యామ్నాయం అని అనుకుంటారా లేదా అనేది నా క్వశ్చన్. అట్లా అంటే మళ్ళా కూడా బీఆర్ఎస్నే ఎన్నుకుందామని ప్రజలు అనుకుంటుర్రా, కనబడుతుందా? లేదా బీజేపీకే ఇష్టమయ్యేటట్టు అయితే బీజేపీ కనబడు కదా ఆ ప్లేస్లో, కనీసం రెండో స్థానం అని నచ్చు కదా. నువ్వు మొదలు ఒకటి కొట్టాలంటే రెండు కొడితేనే కదా. రెండు కొడుతుంది, మీరు రెండేనాడు కొడతావు. మీరు అనేది పూర్తి సత్యం. జూబ్లీ హిల్స్లో పాపం మొదలు వచ్చిన ఓట్లు కూడా మన రాలేదు. మన నవీన్ యాదవ్ అప్పుడు ఏది బీజేపీ వాళ్ళకు ఎందుకు రాలేదంటే ఈ దుర్మార్గుడు ఎట్లా ఓడిపోవాలి, ఏమాత్రం మన ఓట్లు కింది మీద అయినా కానీ పోతాడు అనేది జనం అతను ఓడియాలనే ఆలోచన. గోపీనాథ్ 3 ఏళ్ళు 3 టర్ములు చేసిన పరిపాలన, ఇక సమస్యలు ఎందుకు ఉండాలి ఆడ? మళ్ళీ అన్ని సమస్యలు ఉన్నాయన్న పడుతుంది. పరిపాలన నీదేనా 10 ఏళ్ళు, మీరేముంటుంది 15 ఏళ్ళ ఎమ్మెల్యే మీరేనా? మళ్ళీ నవీన్ యాదవ్ వాడు దొంగ రౌడీ బీవుడి అని ఈ కేటీఆర్ చెప్పిన ప్రసంగాలకు మొత్తం ఉల్టా. నువ్వంతా ఉత్తుదైనాయా, అదంతా మాట్లాడకు అని జనం చెప్పి నేను కూడా పోయినా చూస్తే వీళ్ళది దండిగే అనుకున్నా. అంతకుముందే నేను ఎటైనా పోతాడని పోవాలని కూడా అనుకున్నా, పోయినాం. అయితే మళ్ళొక పారి వాళ్ళకు మొన్న గెలిస్తే కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు, దింపుడు గల్లం లెక్క ఉన్నది వాళ్ళది. ఇట్లా మళ్ళీ ఆశ మావతుందని రాదు నరేష్. నాకు తెలిసిన రాకపోని మనకేంది కానీ పబ్లిక్ చూసుకుంటారు కానీ నీకు నాకు వచ్చేది ఏమున్నా దానిలో కానీ పబ్లిక్ మాత్రం చాలా ఇంట్రెస్ట్. నువ్వు రావద్దు అనుకునేటోనివి కావచ్చు కానీ నేను రావాలని కోరుకుంటున్నైతే కాదు, నాకు అవసరం కూడా లేదు. ఎవరేస్తే వాళ్ళు ప్రజలు ఎవరికేస్తే వాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే ఇలా రెండో స్థానంలో ఉన్నోనికి అనిపిస్తుంది నెక్స్ట్ టైం మొదటి స్థానం అన్న కొట్టగలుగుతా అని నమ్మకం ఉంటుంది. కానీ మూడో స్థానంలో కూడా చాలా దూరంగా ఇప్పుడు చూడు 100 నియోజకవర్గాలలో అంటే ఇప్పుడు 119లో 100 ఇట్లా కూడా వాళ్ళకి డిపాజిట్ లేదు. మరి గంతగానం ఒకటేసారి ఎట్లా పెరుగుతుంది? ప్రజలు అంతగానం చూస్తుర్రా? ప్రజలు చూస్తారు, సరి అయిన సమయంలో బుద్ధి చెప్తారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ పేరు పెట్టుకున్నాక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటోసారి ఎంతమంది గెలిచిర్రు, 14లో 18లో ఎంతమంది గెలిచిర్రు, మొన్న 23లో ఎంతమంది గెలిచిర్రు లెక్కేస్తే అర్థమవుతుంది. అంటే ఒక్క సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. అలాది 10 దాటలేరు వాళ్ళు. అట్లాంటప్పుడు ప్రజల కాలం మీద ఏం విశ్వాసం ఉంటుంది అని నా ప్రశ్న. అట్లా అచ్చా, ఇంకొకటి ఎంపీ ఎలక్షన్లు అయినాయి. మరి 8 ఎంపీ అంటే 8,56 మంది రావాలి ఉండాలి అంటే అంతమందికి ఇష్టం. 8 ఇప్పుడు గెలిచారు కదా, ఈ 8,56 మంది అయితే గ్యారెంటీ వస్తారు కదా. మళ్ళీ తప్పు అబ్బా తప్పేమంటాను నేను అనేది తప్పు అంటాను. అంతకుముందు ఎన్ని ఎరకనా నీకు? అంతకంటే ముందు 4 ఎన్ని వచ్చినాయి? మరి 28 వచ్చినాయా? రావాలి కదా నువ్వు అన్నట్టయితే. 2019లో 4 కదా మరి. ఇప్పుడు ఇంకొకటి మా పక్కనే ఉస్నాబాద్ ఉన్నది నరేష్ గారు. ఉస్నాబాద్లో బీజేపీకి మొన్న ఎమ్మెల్యేకు 8,600 ఓట్లు వచ్చినాయి. మళ్ళా పొన్నం ప్రభాకర్ గెలిచిండు, అది ఎమ్మెల్యే అప్పుడు 8,600 ఆయనకు బీజేపీ వాళ్ళకి వచ్చినాయి. బండి సంజయ్ నిలబడే వరకు 48,000 ఓట్లు వచ్చినాయి. మరి నేను బీజేపీ కష్టాన్ని వాళ్ళ సేవని తక్కువ చేస్తలే, బ్రహ్మాండంగా చేస్తుండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలని ఎందుకో అంటే వాళ్ళ మనసును చూరగం లేకపోతా ఉన్నారు. ఎంపీ సీట్లు కూడా నరేంద్ర మోదీ చరిష్మాతోనే వచ్చినాయి తప్ప వీళ్ళకంత క్రెడిబిలిటీ లేదని బయట మాట్లాడుకుంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి కదా. ఇంకా కొట్లాడతారు. ఇప్పుడు వీళ్ళకి ఒక్క 4 నెలల్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. 4-3 నెలలు యాడ సెట్ అవుతారు. ఇప్పుడు మొన్న సరే నువ్వు అన్నకాడికి చూస్తే సరే బీజేపీ కేంద్ర మంత్రి కొడుకుదే అంత పెద్ద కేసు, అదంతా చూసినాం మనం. ఆయన కూడా ఇక ఏం మాట్లాడిండు, తర్వాత ఏమైంది, నేను అంతు చూస్తా అన్నాడు, అన్ని చూస్తా అన్నాడు. మళ్ళీ లాస్ట్కి అలా కొడుకుని జైలుకు పంపిండు, ఇక అప్పచెప్పిండు. తప్పు చేసిండని సరే ఆరోపణలు అది ఏదైనా కానీ సాక్ష్యాలు ఉన్నాయని పంపిండు. అది అట్లా ఉండగా మళ్ళీ ఫ్లెక్సీలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే పబ్లిక్ ఏమనిపిస్తుంది? అది ఇప్పుడు ఈటల రాజేందర్ మంచోడా? ఆయన గురించి గట్ల ఫ్లెక్స్ చేసిర్రు. మరి ఎవరు? ఈటల రాజేందరే మంచోడేనా?
మంచోడే. మరి ఎట్లా వేసిరు ఆయన గురించి ఫ్లెక్స్? నీ ఏడుపై శాపం బీజేపీకి అని పెట్టిరు అంటే ఏంటి? అది ఎట్లా పెట్టిండో ఇప్పుడు తెలిసిపోయింది కదా. పెట్టినోడు తెలిసిండు, దొరికిండు. వాడు ఎందుకు పెట్టిండో అతని ఆయన్ని అడగాలి. ఆయన వెనకే వాళ్ళు ఉన్నారో తెలియదు. కానీ మొత్తానికి ఆయన కూడా అంత ధైర్యం ఎట్లా చేసిండు? ఎట్లా చేస్తాడు ఆయన? వాళ్ళు ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ. మరి ఎట్లా సంజయ్ దగ్గర కూడా మరి ఎట్లా పెట్టే? మరి అయితే ఏం నడుస్తుంది అందులో? నేను ఒకటే మొన్న బండి సంజయ్ ఈటల రాజేందర్కు మధ్యన హుజూరాబాద్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లలో చేసారు కదా, ఎవని కొడుక అనుకో రోలలో. అయితే అయినప్పుడు కూడా నేను బండి సంజయ్ గారికి ఫోన్ చేసిన. ఏమంటాడు? ఆయన రావటలే. అయితే ఆ గంగాడి కృష్ణారెడ్డి మాధవరెడ్డి ఫోన్ చేస్తే బండి సంజయ్ ఫోన్ ఎత్తలేడా? ఆయన ఎత్తలేపాయ్. అరే గట్లా నాకే మరక. అయితే ఒక చెప్పదా కేసీఆర్ దోస్తుని నేను ఎత్తు ఫోన్ అని మెసేజ్ పెట్టద్దా? అయితే నేను ఒకటే చెప్పిన, మీరు ఇట్లా పద్ధతి కాదా అని చెప్పిన. అయితే మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్ తప్పు చేసిండో ఒప్పు చేసిండో అది తప్పే అనుకుందాం. కానీ అనుకుందాం ఏంది తప్పేనట కదా. అచ్చా చెప్పేదా నరేష్, నేను ఒక్కటే, నా మనమరాలు ఉన్నది. నా మనమరాలకు ఎవడో ఒక ఫ్రెండ్ ఇటువంటి వాడు వస్తే 2 మాటలు కాకపోతే 3 మాటలు వస్తే నేనేమంటా? ఎందుకు వస్తున్నాం అడగమా? కోప్పడమా? మనమరాలు కోప్పడతాం, లేదు వాడిని కోప్పడతాం, చర్య తీసుకుంటాం. మరి అటువంటిది తల్లిదండ్రులే మంచి సర్దిపత్యం కట్టి మీరు అటు పోయి తీసుకురాపోండి, తిరుపతి చూడురి అన్నరాచలం పోయి వాడి అని తిరిగితే దసరా బుల్లలో తిరిగి రాపోండ్రు అంటే ఇది తప్పు. కొంచెం తల్లిదండ్రి కాదంటవా? తల్లిదండ్రి హద్దులో ఉన్నదంటవా అమ్మాయి? తల్లిదండ్రులు ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి ఆడపిల్లలను, ఇది పొరపాటు కాదంటవా? అంటే తల్లిదండ్రులు మగపిల్లగాని కంట్రోల్లో పెట్టుడు అవసరం లేదంట. మగపిల్లాన్ని కూడా పెట్టాలి. ఆయన కేంద్ర మంత్రి, దేశానికి హోంశాఖ మంత్రి. ఇప్పుడు భగీరథ్ చేసిన పని బండి సంజయ్కి నామదే కానీ మంచి అంటలేను, అదే తప్పే. అయితే బండి భగీరథ్ ఎట్లుండాలి? తండ్రిని ఇమేజ్ని ఇంకా పెంచేలాగా ఉండాలి, ఇంకా పెంచాలి. దానికి అనగొట్టే ఉపాయం చెప్పొద్దు. పిల్లాడు కాలేజీలో కొట్లాటలు పెట్టుకున్నప్పుడే ఈయన ఒక పారి మందలించాలి, ఇటువంటి పద్ధతి కాదని. ఈయన అట్ట మందలించలేదు, పోయి భారతదేశం ఉన్నదనుకుంటా ఈయన తిరిగి ఉంటాడు. అంటే ఇంట్లో ఏమవుతుందో చూస్తలేడు, ఇల్లు పట్టించుకోలేదు. అదొకటి పొరపాటు. కానీ కేంద్ర మంత్రి, దేశాన్ని పట్టించుకునే మంత్రి ఇక ఇంట్లోనే పట్టించుకోలేదంటే ఇక ఏం పట్టించుకుంటాడు బయట అని బయట చాలా మంది మాట్లాడారు. మనం అందరం కూడా మాట్లాడినాం. మొదలు ఇల్లు చక్కదిద్దలేనోడు ఆయనే చెప్పిండు ఒకనాడు ఒక ఇంటర్వ్యూలో. అది అట్టైనా అనవలసిందే కదా, అది అనకపోతే కుదరదు కదా. ఎందుకంటారా అని నేను ఆ మాట. కానీ ఇంకొకటి, ఏది ఏమైనా భగీరథ్ తండ్రిని డ్యామేజ్ చేసిండు, అది ఒప్పుకుంటా నేను. ఆయన ఏ స్థాయికి వెళ్ళి వచ్చిండు, కార్పొరేటర్కి వెళ్ళి కేంద్ర మంత్రి దాకా ఎదిగితే ఆయన ఏమంటారు, ఆయన గౌరవాన్ని ఇనుమడింపజేసేలాగా ఉండాలి. కానీ ఇంకా చేయలేదు, డ్యామేజ్ చేసిండు, అది నేను ఒప్పుకుంటా. అది పద్ధతి కూడా కాదు. నేను అందుకే చెప్పిన సంగప్ప ఏం తప్పు చేసిండు, సంగప్ప మీద వీళ్ళు ఎంత అంటారు, పంచాయత్ చేసిండట కదా. అది పద్ధతి కాదని పోవచ్చు. సంగప్ప తప్పేం కాదు. సంగప్పకు కూడా నేను ఫోన్ చేస్తే రావట్లేదు ఇప్పుడు ఈ మధ్యన. అంతకుముందు మాట్లాడిండు సంగప్ప గారు, ఏది నారాయణ ఖేడ్ల. అదే మరి సంగప్పను కూడా ఇప్పుడు ఏది ఏమైనా అది ఫ్యామిలీ ముచ్చట. అయినా ఇది అందరికీ ఎరగైపోయింది, దీన్ని సర్దిద్దుకోవాలి, అట్లేం లేదు. అమ్మాయికి అన్యాయం కావాలని నేను అంటలేను, కానీ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కొంత తప్పున్నది అని నేను అనుకుంటున్నాను, అభిప్రాయపడుతున్నాను, గట్టిగా అంటాను కదా. మరి అంటే అత్యాచారం చేస్తే మరి పిల్లగాడు గట్ల ఎగబడితే కరెక్టా? అది అత్యాచారం ఒక్కపారి అత్యాచారం అని మీరు అంటారు. అంతకుముందు 5-6 మాటలు కలిసి తిరిగిన వాళ్ళేనారు, ఇక అప్పుడే కండి అదే మన కంట్రోల్లో పెట్టను ఉంటే కలిసి సోపతే కావచ్చు. అసలు ముచ్చటకు వచ్చే వరకు ఇట్లా ఇబ్బంది అయింది, లావాదేవీలు కొంచెం ఏమన్నా ఉన్నట్టున్నాయి. బంగారు బతుకుండా అయితే వచ్చింది మన ఇంటికి అని వాళ్ళు అనుకున్నారు తల్లిదండ్రి. రోజు గుడ్డు పెడుతుందో మంచిగా అనుకున్నారు, అది బెడిసి కొట్టినట్టున్నది, అంతే తప్ప ఇంకోటి లేదు. ఓకే సరే, అదే ఎట్లా జరిగిపోయాయి. మళ్ళీ మొన్న ఈ ఫ్లెక్సీలు మరి ఎంతవరకు కరెక్ట్ పార్టీలా? ఈ పెన్సిల్ అయితే చాలా పొరపాటు. వేసినోంది పొరపాట, వేయించుకున్నది పొరపాటు, వేసినోంది పొరపాటు. ఒకవేళ వాడు ఎత్తనన్నా కానీ వీడియో వద్దనాలి ఎవడంగా పక్కపడి, అది మంచి పద్ధతి కాదు. రాచి ఎందుకు మన పార్టీని మనం
ఇది చేసుకోవాలని. బీజేపీ అధ్యక్షుడు ఒక మాట అన్నాడు, ఇది పక్క పార్టీలోనే మేమంటే అంటే గిట్టక పడనోడే చేసిండు, ఇది మా పార్టీని బదనాం చేయడానికి వేసిండు కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎవరు వేసారు, వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఇట్లుంటుందా? ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నారు కాబట్టి సపడే కూకున్నాడు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసినట్టే కథ పెద్దగా ఉండు. పెద్దగా వేస్తారా కథ? ఈటల రాజేందర్ ఊకున్నా పాపం ఈటల రాజేందర్ కూడా నాకు బాధ అనిపించింది. నేను మొన్న ఫోన్ చేసిన, ఏమంటాడు, ఏంది ఇట్లా అంటే మరి ఏం చేస్తాం గట్లున్నది అని అన్నాడు. అట్లుంటే నేను అన్న కేంద్ర గవర్నమెంట్ పోయి చెప్పవలసిందే అనిపిస్తుంది. అరే ఏంది ఇది వంటిది ఎందుకు తీయే అని అన్నాడు. ఇప్పుడు ఆయనకే మంత్రి పదవి వస్తలేదని ఇదంతా చేస్తుండు, కేంద్ర మంత్రి పదవి ఆయనకు కావాలని కోరుకుంటుండు, అందుకోసంకే వెనకాలకి వెళ్ళి ఇవన్నీ నడిపిస్తుండు కథలు, వాళ్ళ మీద కంప్లైంట్లు వీళ్ళ మీద కంప్లైంట్లు. అందుకే ఆయన ఇప్పుడు ఏం చేసినా అధిష్టానం మోడీ గారికి అంత రిపోర్టు తెప్పించుకున్నాడు, అట్లా ఏం లేదు. మోడీ గారు కూడా మంచి తెలివైన వాళ్ళే, వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. దాన్ని మనం కొద్ది రోజులనే చూసుకుంటాం, అది ఇంటర్నల్. అదే కానీ మోడీ గారు అన్నావు కాబట్టి ఇంకోటి యాదికొస్తుంది బాపు, 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ ఏమో బాగలేదు, పరిపాలన నచ్చలేదు, ఇంకా సమస్యలు ఎందుకు ఉండాలి, బంగారు తెలంగాణ అయిపోవాలి కదా అంటున్నావు కదా. 12 ఏళ్ళ పరిపాలనలో నరేంద్ర మోదీ ఈ దేశాన్ని సరే ఏ దిశలో తీసుకుపోతున్నా అందరం చూస్తున్నాం. ఇప్పుడు మరి ఈ సమస్యలు ఏం లేవా ఈ దేశంలో అంటే? అంత మంచుకున్నామా, అంత తెల్లగా అయిపోయింది, ఏ సమస్యలు లేవా? మరి ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు మరి మోడీని అంటలేవు, ఇన్ని లేవా? ఇన్ని లేవు. ఒరే మోడీ గారు మన భారతదేశంని ప్రపంచ దేశాలల్లో ఒక మంచి స్థితిలోకి తెచ్చిండు. ఆయన అంటేనే గౌరవము, భారతదేశం అంటేనే ప్రజలు చాలా మంచిగా ఉంటారు, గౌరవించాలనే ఒక 192 దేశాలల్లో మనకు మోడీ గారి చేయంగా విలువ వచ్చింది కానీ పోలేదు. ఈ దేశంలో నిరుద్యోగం అట్లనే ఉన్నది, కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పిన మోడీ సృష్టించలేడు అని. జన్ధన్ అకౌంట్లు తీయర్రి, మీకు దందన్ 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి హామీ నెరవేరలేదు. ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి ఇంకా ఇవి సమస్యలు కావా అంటే? సమస్యలే మరి అన్నీ ఒక పార్టీ చేయడు కదా సార్. ఇప్పుడు మన ఈ ఇందిరమ్మ ఇళ్ళల్లో వాళ్ళ పాత్ర కూడా కొద్దిగా ఉన్నది, లేదని కాదు. వాళ్ళ సదబియ్యం ఈయన ఇస్తున్నమాట నిజమే, అలా కూడా వాళ్ళ అన్నిట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. కానీ ఆయన చెప్పుకోలేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పొత్తలేదు, వీళ్ళకి వస్తలేదు. ఎందుకు చెప్పరాదు? మంచి మంచి మాటకారులు ఉన్నారు అందులో. అటు అరవింద్, ఇటు రఘునందన్ రావు. పాపం మా వకీల్ సాబ్ మంచిగానే చెప్తుండు. మొన్న ఆయనతో బొర్ల బొక్కల పడ్డాడు, మొన్న అంత కింద కామెంట్లు పెట్టిరు. అదే ఏమన్నాడు ఆయన, యాదుకుందా చూసినావా? ఒక మాట అన్నాడు, ఏమనంటే అంటే ఉద్యోగాలు అంటే అన్ని ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, చాట్ బండారు పెట్టుకుంటే కూడా అంటే పకోడీలు వేసుకొని బతుకుమంటాడా మోడీ అని అన్నకానికి సమాధానం చెప్పి ఈ గోకుల్ చాట్ బండారు చూసిరా కోటిలా రోజుకు ₹1,00,000 వస్తాయని చెప్పిండు. మరి అందరు గోకుల్ చాట్ బండార్లే పెట్టుకుంటే అంటే అసొంటి చాట్ బండే పెట్టుకుంటే మరి నువ్వు కూడా అదే చేయొచ్చు కదా, నువ్వెందుకు చదువుకున్నావు వకీల్ అయినావు, నీ బిడ్డ ఎందుకు గంత పెద్ద డాక్టర్ అయిందని ఇట్లా గివ్ అడుగుతురు అన్నట్టు. అంటే నీ పిల్లలు నువ్వేమో గసొంటి చేయరు, ఎంపీలు గారి మమ్మల్ని మాత్రం ఆ చాట్ బండ్లు పెట్టుకోరు అది పెట్టుకోరని చెప్తావా అంటారు. కొంచెం మొత్తాన్ని మాత్రం ఇప్పుడు హిందీ భారత ప్రధానులను చూసినాం కదా, నాకు తెలిసినంత వరకు కొంత ఇప్పుడు నాకు 40 ఏళ్ళ నుంచి, నాకు 45 ఏళ్ళ నుంచి కొంచెం వీళ్ళు రాజకీయం అంటే ఇట్లా ఉంటారు అనే దానివల్ల ఈయనే మెరుగే అనిపిస్తుంది. ప్రపంచ దేశాలలో ఒక చెడ్డ పేరు అయితే రాలేదు, మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఆయన మీద విమర్శలు, ఆయన మీద బోలెడు ఉన్నాయి. కానీ సరే ఇంకో మాట చెప్పు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరి 2.5 ఏళ్ల పాలనలో ఎవ్వరు తృప్తిగా లేమని అంటున్నారు కదా, వినబడుతుందా లేదా? అంటారు, నిజమే, ఉన్నామో చెట్టు నిజమే. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తే బయటపడతాడు ఇప్పుడు అంటే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసేది లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఏం లేదు, నువ్వు చేయకు. ఏం ఈ రైతులను వడ్లు మంచిగా పోను, వాళ్ళకి ఆ రైతు బంధు ఒకటి అన్నవు, నువ్వు అన్న 60 ఇయ్యి,
కానీ అది ఏదో చక్కగా ఇయ్యి. మళ్ళీ ఇంకొకటి నువ్వు 10 ఎకరాలకు 20 ఎకరాలకు ఇయ్యకు, నువ్వు ఏదో లిమిట్ పెట్టు, 6 ఎకరాలు పెడతావా. మీరు లిమిట్ అనుడికి ఆయనతో మొన్న రెండింటికే వేసిండు. అదే నేను అంటాను కదా, ఆ రెండు అయితే చాలా, మూడోడు ఎటు వీకాలే. నువ్వు 3వ విడత అంటావు, 4వ విడత అంటావు, ఇట్లా ఏంది ఆ ఒకటే పారి విడత ఎన్నేళ్ళకో. అది కూడా 2 ఎకరాలకు వేసిండే. ఇప్పుడు 2 వేసినావు వద్దు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వానాకాలం రైతు బంధు రానేబట్టే ఇక ఇప్పుడు ఈ 2 బంద్ చేసి మళ్ళీ వానాకాలం 2 ఎకరాలకి ఎత్తావు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నీకు నాకు 5. నీ పేరు మీద 5 ఉందా? మొన్న 1 ఎకరంకి ఒకనాడు పడ్డది 6,000, 2 ఎకరాలకు ఒకనాడు పడ్డది. అంతకంటే ముందు 5 ఎకరాలకు ఒకటేసారి 25,000 పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. మొన్న నీకు 12,000 అంటే సగం తగ్గించాడు. ఇది గదే సంతోషమా? అది పొరపాటు జరుగుతుంది అంటాను కదా. మరి ఇప్పుడు మిగతా వాళ్ళకి వేస్తానన్నాడు, ఎటు వేయాలి? వెయ్యాలి. మరి ఎందుకు ఎత్తలేడో నాకు అర్థమవుతలేదు. ఏమైనా ఇప్పుడు ఆ ఫోన్ చూడగానే అనిపిస్తుంది, ఇవాళ పడుతున్నాయి తుమ్మలు అట్లా అంటాడు, ఈయన ఇట్లా అంటాడు. అనకపోయినా సంతోషపడతాం. అది ఒకటే పని మేము వెయ్యమే అనూరి మొత్తం చేతులు ఎత్తుంది. నిన్న శ్రీధర్ బాబు అంటుండు, మంత్రి నడుస్తుంది కదా, వేస్తున్నాం కదా, రైతు బంధు పడుతుంది కదా అంటుండు. ఏడబడుతుందో ఏమో మరి ఆయనకి ఏమైనా నిలబడుతుందా మరి? ఇప్పుడు 5 ఎకరాలన్నది మరి 5 నెలలు దాకా నెలకు పింఛన్ వేసినట్టు. ఇక అది పెట్టుబడి ఎట్లా పెడతావు, ఎట్లా వ్యవసాయం చేస్తావు? అదే చెప్తాను కదా. మొత్తానికి ఇది నమ్మవలసిన ముచ్చటైతే లేదు, ప్రజలు నమ్మరు. అయితే నమ్మకపోయినా ఇప్పుడు అనుకుంటాడు నువ్వు అన్నట్టే, ఏది మనోళ్ళు మొత్తం గెలుతారు, మన మాటకు సప్పట్లు కొడతారు, అట్లా ఇట్లా. అది ఇప్పుడు ఉన్న కామన్ 30 నెలల దాకా నీ మాటే మాట్లాడతారు, 31వ నెలకు నీ మాట మాట్లాడరు. కథం. రేవంత్ రెడ్డి ఓడిపోతాడా? తప్పనిసరి 100% ఓడిపోతాడు. గవర్నమెంట్ రాదు. ఎంతమంది గెలుస్తారా ఎమ్మెల్యేలు మళ్ళా కాంగ్రెస్కు? ఇప్పుడు వీళ్ళు 63 మంది ఉన్నారు కదా, అలా సగం మంది గెలిస్తే మా ఎక్కువ. 32 మంది కూడా గెలవరా? ఇక చూడు ఇప్పుడు జనంలాగా అట్లున్నది. ఇప్పుడు 32 ఇల్లు దవన బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ ఎన్ని గెలవచ్చు? కేసీఆర్ ఇప్పుడైతే 38 మంది వాళ్ళు ఉన్నారే. మళ్ళా నీ మాటలా దవన వీళ్ళు 32 అంటే వాళ్ళు ఎన్ని గెలవచ్చు అందాదా? ఏం గెలిచినా వాళ్ళు బాగా గెలవరు సార్. అదే నేను బాగా అంటే ఎన్ని 25 మంది గెలవచ్చు కలిసి. 50 మంది దాకా, 30 దాకా వీళ్ళు, వాళ్ళకి 20 మంది, వాళ్ళు 50 మంది వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఓటు వేసుకుంటారు. ఒక 7-8 సీట్లు అలాగే అనుకో. అదొక 10 అటు పెట్టు, ఇది ఒక 20 ఇటు పెట్టు, ఇది ఒక 30, 20, 10, ఒక 60 పక్కకు పోతే మరి 60 మెజార్టీ వస్తలేదు కదా. మీరు అన్న బీజేపీకి వస్తుంది. ఓలతో కలుస్తాడు. అదే అందులో ఎవరితో కలుస్తారే? కాంగ్రెస్తోనా? ఎంఐఎంతో అయితే కలవరు. ఎంఐఎం కలవరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 90 పాలు కలిసే పరిస్థితి లేదు. అంటే మళ్ళీ కేసీఆర్ బీజేపీ ఒకటి అవుతుందా? అయితే వస్తుంది రాని అంటే ఉండని అంటే ఇప్పుడు 20 సీట్లు అవసరం పడతాయి సీట్లు మరి వాళ్ళకు అవసరం పడితే తీసుకుంటారు. బీజేపీ వాళ్ళతో బీఆర్ఎస్ కలుస్తుంది. అబ్బో అంటే ప్రజలు అనుకుంటారా, నువ్వు అనుకుంటున్నావు? ఎట్టయినా వాడు దెబ్బని తక్కువ పడితే మాత్రం సపోర్ట్ చేస్తే తీసుకుంటారు. సపోర్ట్ ఏంటి వాళ్ళకెళ్ళి సగం మంది మళ్ళీ దుంకుతారు ఇటు. ఎళ్ళకెళ్ళి బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్లకా? బీఆర్ఎస్లోకి వెళ్ళి బీజేపీలోకి దుంచుతారా? దుంకుతారు. అరే ఇప్పుడు అట్లా కాదు. దుంకిరా ఎప్పుడన్నా నువ్వు చూసిన ఈ కొద్ది కాలంలో? అయ్యో పశ్చిమ బెంగాల్లో చూస్తానవా? మనది చెప్పు. మనది కూడా అవుతుంది. ఓళ్ళు దుంకిరు? ఏ పార్టీ దుంకింది చెప్పు. ఇప్పుడు మొన్న ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన వాళ్ళని పిలుచుకున్నాడు తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చి కలవలే. ఇది కాంగ్రెస్ వాళ్ళు మెజార్టీ ఉండగా కూడా వాళ్ళని పిలుచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అడగకుంటూ ఉండాలి అని, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ అంటే నువ్వు అన్నావు కదా ప్రభుత్వానికి అవసరం పడి అట్లా దుంకిన వాళ్ళు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇప్పటికైతే అవసరం పడి తీసుకోలేవు. అప్పుడు సిఎల్పి టీడీఎల్పి విలీనం అయింది, కేసీఆర్ హయాంలో చూసినాం. మొన్న ఒక 10 మంది నేను లాక్కున్నాడు. ఎందుకు లాక్కున్నాడు అంటే దబ్బన కింద మీద రైతుతో ఇళ్ళు పోతారో ఇటు పోతారో అని అంటారు. అది లాక్కునే వద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈయనకు మంచిగా 44 ఒకటి 65 వచ్చినాయి, సరిపోతుంది. వీళ్ళని పిలుచుకోవాల్సిన పని కూడా ఏం లేదు. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఈ ఓలా అవుతారు బీజేపీలో ముఖ్యమంత్రి మరి అందాదా? ఓలాకు ఉన్నది అర్హత అంటే? ఈ అర్హత అంటే సిద్దిపేటలో ఏమనుకుంటారు, ఊర్లలో జనం ఏమనుకుంటారు? ఎట్లయినా ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అయితే అవుతాడు. అందులో బండి సంజయ్ అవుతాడా? బీసీ అరవింద్ అవుతాడా?
బీసీ. ఇప్పుడు అరవందుకు మంచోడే, బండి సంజయ్ మంచోడే, ఈటల రాజేందర్. ఓ ఈటల పేరు చెప్తలేనంటావా? ఈటల రాజేందర్ మీద జర కొంచెం ఉన్నదా? నీకున్నదా? పబ్లిక్ ఉన్నదా? అందరికి ఉన్నది, పబ్లిక్ లో కూడా. మొన్న మల్కాజ్గిరి గెలవలేదు. నీ మొన్న గజ్వేల్ హుజరాబాద్ ఓడిపోలేదా మరి? అంటే ఓడిపోయాడు. మరి అట్లా నువ్వు ఇట్లా అంటే ఆయన అట్లా అంటారు. మరి నువ్వు మొన్ననే ఎంపీ గెలిచిండు అంటావు, మరి 2 సార్లు ఎమ్మెల్యే 2 దగ్గరలో ఓడిపోయిండు అంటావు. ఓడిపోయాడు, 2 జాలు ఓడితే 2 జాలు ఓడిపోయాడు. ఆ 2 జాలు చేసుడే తప్ప అయింది. చక్కగా హుజురాబాద్లో అట్లే ఉండేది, ఏం కాకపో. ఇప్పుడు పబ్లిక్ని ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు ఏమన్నా అనుకునే అవకాశం లేదా? అప్పుడేమో కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ బాగలేడు దింపుదాం అని అట్లేంట పడ్డావు. అయిపోయా రేవంత్ రెడ్డిని తెస్తివి నీ అసొంటోళ్ళతోని. ఇక సరే అప్పుడు ఓలోళ్ళు మాట్లాడారు, అందరికీ తెలుసు, జనంకు అందరికీ కూడా యాదుకున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగలేడు ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు కాబట్టి అని ఇంకో పార్టీ తెచ్చుకుందాం అనబడుతుంది. ఇది అంతా చూస్తే వాళ్ళు అరే మాధవరెడ్డి తప్పు ఉన్నాడేమో తప్పన ఈయనకే పిసగిట లేచింది అయింది అన్ని ఇది కాకపోతే అది అంటుండే అది కాకపోతే ఇది అంటున్నా అనుకుంటే ఏమంటావు చెప్పు అంతే. ఒక్కటి గట్లా ప్రజలకు చెప్పిగా నాకు కాదు. అయ్యా నేను వేరే అంటలే, ఉన్న ముచ్చట ఏందో అంటాను కదా, అంటే జనం ఇంటెన్షన్ అట్లున్నది. ఓ పార్టీ చూస్తాను, ముందేమో కొన్ని సంవత్సరాలు చూసారు, ఇప్పుడు 5 ఏళ్ళకి 4 ఏళ్ళకే చూడాలి గట్టిగా అనుకుంటారు, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజలు అనుకునేది నేను చెప్తాను, నేను ఒక్కరి తీసేయాలంటే తీసేస్తాను, నేను ఎంత నిమిత్త మాత్రుని. అందుకొరకు జనంలో కూడా మా వచ్చింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలలు మంచిగా పరిపాలన చేసి ప్రజలతో తిట్లబడకుంటూ ఉండాలని నా కోరిక. ప్రజలు ఏమైనా ఎట్లయినా పక్కకు పెడతారు అంటున్నావు కదా, ఇంకేమున్నది నువ్వు అంటున్నావు ఎట్లయినా పక్కకు పెడతారు అంటున్నావు కదా, ఉన్న కాడికైనా ముళ్ళ కట్టుకుంటాడు తీ మరి మరి మనం ఏం చెప్తాం వద్దంటామా? అది మన నుంచి కాదు కదా, ఆయన చేసి ఎట్లయినా అయితే అవుతుంది. ఎట్లా రారు అట్లాంటప్పుడు ఇవన్నీ చేసుడు ఎందుకని ఊకుంటాడు అనే అనుకుంటాడు ఆయన కూడా. ఇప్పుడు నేను ఒకటి కాదు, కాంగ్రెస్ వాళ్ళే అంటాను సగం ఏంది అంత. మనం ఒడ్లు గిన్ని రోజులు 2 నెలల దాకా ఒడ్లు కొనావా? ఒడ్లు కొనేది ఓలే బాబు, కేంద్రమా రాష్ట్రమా? కేంద్ర గవర్నమెంట్. ఇప్పుడు రాష్ట్రం కొని అలాగ పంపాలి, మరి కేంద్రమే కదా తీసుకునేది. మరి మోడీని కదా నువ్వు అడగాలి, రైతులు అడగాల్సింది మోడీని కదా. మోడీని ఎట్లా అడుగుతారు? వీడు కొనేటోడు వీడు కదా, ఈ నడమగిన సుతుల ద్వారా కాడ నుంచి వాళ్ళే ఇస్తారు, కొనేది వీళ్ళు, కొని పంపాలి, తప్పేమి లేదు. వాళ్ళు లిమిట్ పెట్టిరు కదా, 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాం, అంతకంటే ఎక్కువ తీసుకోము అని అంటారు. మరి మీరేం ఏం చేసుకోమంటావు? కొని ఎడబోసుకోమంటావు రేవంత్ రెడ్డిని? ఈయనే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది. అవునే, చెయ్యంది ఆయన అయితే కొనంది ఆయన అయితే నడిమిటి ఈయన ఎందుకు అంటారు అని నేను అంటున్నా. ఈయన తప్పు ఉన్నది మొత్తాన్ని. మొన్నటి వడ్ల మార్కెట్లో అయితే చాలా రైతులు అట్లా కదా, యూరియా సరిగ్గా ఇయ్యరు, అందులో మీ తప్పు కాదంటారు. కేంద్రంకి వెళ్ళే కదా యూరియా రావాలి, మనకు రావాలి. యూరియా రాదు, అది కేంద్రం తప్పు ఉంటుంది. అయినా రేవంత్ రెడ్డిని తిడతారు. వడ్లు కొనరు మీరు చక్కగా, మళ్ళీ మీరు మోడీని అనరు, మళ్ళీ రేవంత్ రెడ్డిని తిడతారు. ఎట్లా గిట్లా అయితే కేంద్ర గవర్నమెంట్ వచ్చే యూరియాను చక్కగా పంపవలసిందే, మనం తీసుకోవాల్సిందే. పంపుతలేరనే కదా ఈ బాధ అంతా. పంపుతారు. ఇప్పుడు మన రామగుండం ఎరువుల ప్రాక్టీ అది ఓపెన్ అయింది కదా, అందులో మన వాటా అవుతున్నది కదా, దాన్ని చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు రైతులను జర ఇబ్బంది పెట్టకుండా నా కోరిక కాదు. ఓలన కానీ ఓకే, మనకింత తిండి పెడతారు, అందరినీ కాపాడుతారు. రైతులకు కూడా చాలా తప్పలు, ఎంత కష్టపడ్డా కానీ మనకి మన కూలి చేసుకున్నాక నెలకు రోజు 500-600 రూపాయలు వేరే మేస్త్రికి పనికి పోతున్నాయి, అంత కూడా పడతలేదు. భార్య భర్తలు ఇద్దరు గిట్టుబాటు కూడా అవుతలేదు. ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళ పారపని తటపని కోతనే వస్తున్నాయి పైసలు, కానీ వ్యవసాయం చేస్తే ఏం వస్తలేవు, మిగులుతలేవు. మళ్ళీ వాళ్ళ ఒక పిల్లలను చదివించాలంటే ఎట్లున్నది, లక్షలు డొనేషన్లు కట్టాలనే, ఫీజులు కట్టాలనే. అది కూడా ఒక 2 పిల్లలను చదివించాలంటే ఒక కుటుంబానికి ఎంత భారం ఉన్నది. పుసుక్కున రోగం వస్తే ఇక లక్షలే కావాలి. ముందులే 5,000 10,000 పోతే మనం మొత్తం అని చేయలేదు. పరీక్షలకే 10,000 కావాలి, ఇంకా మందుల దాకా పోవాలి. ఆ పరీక్షలు ఒక పరీక్ష చేయమంటే 12 పరీక్షలు చేస్తారు, అది కూడా చిత్రమే. మోడీ ఎప్పటిదాకా ఉంటాడంటావు ఇంకా ప్రధానమంత్రిగా? ఉంటారు సార్ మోడీ, పోవడనే ముచ్చటేం లేదా? ఇయ్యాలనే జవహర్ లాల్ నెహ్రూ రికార్డును కూడా బద్దలు కొట్టిండు. 4,399 రోజులైంది ఇయ్యాలకైనా ప్రధాని అయ్యి. అప్పుడు నెహ్రూ
ప్రధానమంత్రిగా చేసిన దానికంటే ఎక్కువ రోజులు చేసిండట చేసిండట. ఇలా రికార్డు ఈ రోజే రికార్డ్ అని చెప్తారు. అయితే అవుతాడు ఇంకా మంచిగా ఇంకా అంతకంటే ఇంకా పెద్ద రికార్డు కొడతాడా? రికార్డు పెద్దగా పెరుగుతుంది. పెరుగుతుంది. ఆయన లెక్క వాళ్ళు కొట్టారా ముందు రాహుల్ గాంధీకి ఇట్లా? ఈ రాహుల్ గాంధీ జన్మల గాడు, అయ్యో ఆయన జన్మల రాసే లేదు ప్రధానమంత్రి లేదు. అది నువ్వు చూడవా ఆయన గాడ? మొత్తం జనమే అది. అట్లా కదా బాబు, అంటుంది. నువ్వు చూడవా ఆయన గాడ? నేనే చూడ. గట్టెట్లా అంటావు? మరి నేను అన్ని రోజులు బతాను నేను. అట్టెట్లా అంటావు కానీ అడుగుతారు జనం. అగో కానేగాడంటే కాంగ్రెస్ వాళ్ళు చూస్తే అంటారు, ఆహా నువ్వు చూడకపోవచ్చు తాత కానీ అవుతాడు మా మనిషి అంటాడు. మరి నేనే చూడగల. మరి రాతల లేదంటావు జన్మలు అంటే నీ రాతలు లేదా ఆయన రాతలు లేదా? చూసుడు నీ రాతలు లేదా? అప్పుడు ఆయన రాతలు లేదా? నా రాత లేదా అనుకుంటా. అయితే చూద్దాం బాబు. ఓకే థ్యాంక్ యూ, నమస్తే. ఇగో ఇది మాధవరెడ్డి బాబుతో ముచ్చట చూసిరు కదా. సో ఆ ప్రభుత్వం బాగాలేదని ఇంకో పార్టీని, ఆ పార్టీ బాగాలేదని ఇంకో పార్టీని తెచ్చుకోవడానికి ప్రజలు ఎట్లయినా కూడా వెంపర్లాడతారు, వెంటబడతారు. ఎప్పుడైనా అది కామన్గా జరిగేదే. ఒకనాడు లెక్క వెయిట్ చేసే గుణం ఇప్పుడు ఏం లేదు పబ్లిక్కి. ఇట్లా నచ్చకపోతే వెంటనే మార్చుకుందామని అంటా ఉన్నారు. సో అదే పద్ధతిన తెలంగాణ రాష్ట్రంలో కూడా సరే కేసీఆర్ నచ్చకపోతే రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నట్టు రేపు రేవంత్ రెడ్డిని నచ్చకపోతే మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటారని అనుకోకుర్రి. మూడో ప్రత్యామ్నాయం ఉన్నది. బీజేపీ కూడా ఇక్కడ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని తనకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం ముందు పెట్టిండు. చూద్దాం ప్రజలందరూ ఏమనుకుంటారో. అట్లే లైవ్ చూసి మీ వీడియో చూసిన అందరూ కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.